శరణన్నయ్య నీ నిజమైన తండ్రి కాదు. మీ అమ్మకి పెళ్లి జరిగినప్పుడు మీ అమ్మతో పాటు వరకట్నంగా వచ్చిందానివి. నీ మీద జాలితో శరణన్నయ్య వేరే దారి లేక నిన్ను కూతురుగా అంగీకరించాడు. ఏడవకమ్మా, ఇలా చూడు, ఎవరైనా ఏదన్నా అంటే నువ్వు పట్టించుకోకు. నీకు తెలుసు కదమ్మా, మీ నాన్నగారికి నువ్వు అవ్వేకు వేరు వేరు కాదమ్మా. ఇలా చూడు శైనవి, చూడమ్మా శైనవి, నాకు మీ నాన్నగారికి నువ్వు అవ్వేకు ఇద్దరు సమమే. ఇలా చూడు, నీకోసం నాన్నగారు ఎంత మంచి డ్రెస్ సెలెక్ట్ చేశారు. ఇదిగో ఇలా చూడు, ఈ కర్చీఫ్ కూడా మీ నాన్నగారి నీకోసమే తయారు చేశారమ్మా. శైనవి, నీ మీద మీ నాన్నగారికి ఎంతో ప్రేమ ఉంది. అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నిజంగా ఆయనకి నా మీద ప్రేమ ఉంటే ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచేవారే కాదు. శైనవి, అలాంటిదేమి లేదు. మీ నాన్నగారికి నీ మీద ఎంతో ప్రేమ ఉంది. శైనవి ఆగమ్మా, శైనవి నీకు చెప్పేది విను. అనవసరంగా నాతో పెట్టుకున్నావు కదా. నీ వల్ల కేవలం నాకు ఈ క్యాండిల్ తగిలింది, కానీ నీపై నేను ఒక పెద్ద ఆటం బాంబ్ వేశాను. దాని ప్రభావం చాలా ఎక్కువ. ఆ బాధని జీవితాంతం తను గుర్తుపెట్టుకుంటుంది. పాపం. ఇలా చేసేంత ధైర్యం ఎవరికి? అమ్మా, అదే ఆ అమ్మాయి ఉంది, సైనవి. శరణ్ బన్నా, నీతో పాటు వచ్చింది ఒక పెద్ద సమస్య కూర్చుంది. ఇవాళ దీపావళి పూజుంది. ఈ విధంగా ఇక్కడ ఉండకూడదు. త్వరగా శుభ్రం చేయండి. అరే 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 ఆగండి. కాలువలో పడిన ఒక చిన్న కాయిన్ని తీసి మనం పర్సులో పెట్టుకుంటే పర్సు మొత్తాన్ని అది మురికి చేస్తుంది. కానీ తను బురదలో పూర్తిగా మునిగిన అమ్మాయి. లేదు 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 లేదు, ఇది పెద్ద తప్పు రాణి, పెద్ద తప్పు. పూర్వీకుల పేర్లు, వాళ్ళ గౌరవము కాపాడ్డం అనేది. నాన్న, ఇప్పుడు మనం ఏం చేయగలం? రాజమహల్లో అక్కడ ఇక్కడ చెడు రక్తం ప్రవహిస్తే మనమేం చేస్తాము? కొంచెం పద్ధతిగా మాట్లాడు. తను చరణ్ కూతురు అనేది నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఏంటి? ఇక్కడ తప్పు చేసింది శరణ్ అన్నయ్య మాత్రమే. ఒకవేళ చెప్పుల్లో మురికి అయినా సరే దాన్ని వదలకుండా లోపలికి తీసుకుని వచ్చారు. ఎంతమంది నోళ్లని మోస్తావు రాజ్? ఈరోజు రూపన్న ఇదే మాటను వీర్గర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రేపంటారు. వాళ్ళ నోళ్లన్నీ ఎలా మోస్తావు? ఒక పెద్దాయన చెప్పిన సామెత కరెక్టే. ఒక మనిషి ఎంత ప్రయత్నించినా సరే పుష్పపు సువాసనను దాచలేము, మురికాలవ దుర్వాసనను.
ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నన్ను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంది. నా ఫ్యామిలీలో అందరి ముందు నా పరువు తీయాలనుకుంది. ఇప్పుడు నా వల్ల తను అనుభవించే బాధని తను ఎవ్వరికీ చెప్పలేదు, అలాగే తట్టుకోలేదు కూడా. ఆర్ యూ సీరియస్ బ్రో? నీతో ఎవరైనా పెట్టుకోగలరా? యునో బ్రో, నాతో పెట్టుకోవడం అంటే తిన్నగా చావుతో కబడ్డీ ఆడడానికి సమం. ఎగ్జాక్ట్లీ. ఒకటి నిజం, వచ్చే దీపావళి తను జీవితంలో ఎప్పటికీ మర్చిపోని దీపావళి. నువ్వు ఆయనకి పుట్టలేదు, ఆయనని నాన్నని పిలవద్దు. శరణన్నయ్య అసలు నీకు తండ్రే కాదు, అర్థమైందా? మీ అమ్మకి పెళ్ళైనప్పుడు మీ అమ్మకి వరకట్నంగా వచ్చిందానివే నువ్వు. నీ శరీరంలో ప్రవేశిస్తున్న రక్తంలో ఈ నూనె కంటే ఎక్కువ కల్తీ అని ఉంది. ఖబర్దార్, నా దగ్గరికి రావద్దు. నిన్ను చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలేని. నేను రాజు కుటుంబ వ్యక్తులకి చెందిన బట్టలే కుడతాను. మీ బట్టల్ని నేను నా పని వాళ్ళకి చెప్పి కుట్టిస్తాను. నిజం ఇంత చేదుగా ఉంటుందని నాకు ఈ రోజే అర్థమైంది. దేనికి బదులు అబద్ధపు జీవితాన్ని జీవించుండేదాన్ని. ఎందుకమ్మా, ఎందుకు ఆ సమయాన్ని కలిసేలా ఎందుకు చేశావు? ఒకవేళ నేను తన్ని చూడకపోతే తను నన్ను చూసేవాడు కాదు. నాకు ఈ నిజం తెలిసేదే కాదు. పాపం తనకి నేనెవ్వరన్నది ఇప్పుడు అర్థమై ఉంటుంది. టపాకాయల అందరినీ భయపెట్టాలని చూసింది. నేను తనకిచ్చిన షాకుకి పాపం ఆ టపాకాయ పేలకుండా ఒక్కసారిగా బుస్. సమీర్, ఎలాగూ లైట్ రాన్ చేసావు కదా, ఓ దమ్ము కొడదామా? ఇప్పుడు మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. తీసుకో. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ కాల్చడం నాకు అలవాటు మాత్రమే కాదు, నా ఆశ. దానివల్ల అత్త బాధపడితే ఆ ఆశని నేను చెత్త కుండీలో పడేస్తా. ఏ ఒక్కరి మనసులోనూ నాకంటూ స్థానం లేదు. వేరే దారి లేక ఇక్కడున్నాను. వీళ్ళ మనసులోనే కాదు, ఈ ఇంట్లో కూడా. కానీ నాకు ఈ లోకంలో ఎక్కువగా నచ్చేది మా నాన్నే. ఆయన కూడా ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాచగలిగారు? నాకెప్పుడైనా ఈ నిజం తెలిస్తే నేనెంత బాధపడతానో ఆయన ఊహించనే లేదా. నా మిత్రుడే తాగనప్పుడు నేను కూడా తాగను. ప్రేమ్, నేను చేసిందంతా 1-2 సార్లు ఆలోచించే చేశాను. నా నిర్ణయానికి తగిన ఫలితం ఈ విధంగా ఉంటుందని కొంచెం కూడా ఊహించలేదు. సైనవిని నేనిక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తోంది. నేను తనని జైపూర్లోనే వదిలేసుండాల్సింది. లేదు అన్నయ్య గారు, మీరు మీ కుటుంబం ఇక్కడ ఉండాల్సింది చాలా అవసరం. లేదు 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 ప్రేమ్, సైనవి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. అంటే
నాన్న కూడా నన్ను ఇక్కడికి తీసుకురావడం ఒక తప్పు అనుకుంటున్నారా? అదెలా మిక్స్ అవుతుంది? ఈ మురికిగా ఉన్న నూనె ఈ రాజకుటుంబం యొక్క అమృతమైన రక్తంతో నువ్వు ఎన్నటికీ మిక్స్ కాలేవో. నేను ఇక్కడికి రాకుండా ఉండుంటే సైనవి కూడా నాతో పాటు అసలు వచ్చుండేదే కాదు. మేం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మామయ్య వదిన కళ్ళల్లో సైనవి మీద ఉన్న ద్వేషాన్ని నేను చూశాను. తను చాలా అమాయకురాలు. ఎవరైనా తన దగ్గర ఏదైనా తప్పుగా గనక మాట్లాడారు అంటే తనది ఏమాత్రం తట్టుకోలేదు ప్రేమ్. డోంట్ వరీ నాన్న, నా వల్ల మీకు ఎలాంటి కష్టమూ రాదు. ఇక్కడ అసలు సమస్య ఏంటో తెలుసా? ఇలాంటి చీప్ మనుషులకి అంతఃపురం ఒక బహుమతి లాంటిది. అంత త్వరగా వదిలిపెట్టి వెళ్ళలేరు. ఈ కామనర్స్ ఉన్నారే, వాళ్ళు రాయల్ సోర్స్ ఉన్నవాళ్ళేం కాదు. వీళ్ళు అత్యాశ కలిగిన స్వార్థపరులు లాంటి వాళ్ళు. మీ నాన్నకి ఏం జరిగిందో నీకు బాగా గుర్తుందా? అరే, మీ నాన్నగారిని ఒక మామూలు అమ్మాయి తన బుట్టలో పడేసుకుంది. ఆ బాధను నువ్వింకా అనుభవిస్తున్నావు. తను కూడా ఒక కామనర్ కూతురే. నువ్వే చూస్తుండు, ఏం జరిగినా తనెక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళదు. యు విల్ సీ దిస్. నువ్వేం చేస్తున్నావురా? నీకు చాలాసార్లు చెప్పానుగా, నీ స్థానం వెంటో మర్చిపోయి మాట్లాడుకో. సైనవి ఈ భవనం వదిలి పారిపోకుండా ఎలా ఇక్కడే ఉంటుందో నేను చూస్తాను. ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నాన్న. ఇంకెప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు బాధపడనక్కర్లేదు. ఒకవేళ నేనే లేకపోతే మీకు, అమ్మకి, హవకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఎలాంటి సమస్య ఉండదు. ఏంటి సైనవి అక్క, నీతో ఎన్నిసార్లు చెప్పాను ఒంటరిగా తిరగదు. ఎక్కడైనా తప్పిపోయావంటే మిమ్మల్ని వెతకడం నాకు ఎంత కష్టమో చెప్పండి. దాన్ని తీసుకొచ్చి నా చేతికివ్వు. రారా ప్రతాప్, వచ్చి చూడు. అరే మోహిని, ఏం చేస్తున్నావు? ఏంటిదంతా? నన్ను ఆశీర్వదించక్క. ఏంటిది? మీ ఫోటోకి మీరే నిప్పెట్టుకుంటున్నారు? దీపావళి జరుపుకుంటున్నాను. నాకు జరిగిన అవమానానికి తగిన దీపావళి. సంతోషంలో అందరూ టపాకాయలు పేల్చుకుంటున్నప్పుడు కష్టానికి నేను నా ఫోటోని తగలబెట్టకూడదా? ఇది పేరుకు మాత్రమే పోస్టర్. మీ అందరికీ కావాలంటే ఇది పోస్టర్గా కనిపించొచ్చు, కానీ నాకు కాదు. నా వరకు ఇది కేవలం గుర్తింపు మాత్రమే కాదు, ఇది నా గౌరవం. ఇది నా కళ. రాణినవుతానన్న కళని ఇచ్చిందే మీరు. చూడండి, పొగలుగా బయలుదేరుతున్నాయి. చూడండి, చూడటమే కాదు, మీరు కూడా కలిసి తగలబెట్టండి. తీసుకోండి, పట్టుకోండి మావయ్య, పట్టుకోండి. అరే ఏం చేస్తున్నావు? దాన్ని దూరంగా తీసుకెళ్ళు. ఏ, దీనికి కూడా నాకు పక్కబలంగా ఉండరా? మీరన్న ఒకే ఒక్క మాట కోసం దేనికి పనికిరాని, చూడ్డానికి అసహ్యంగా ఉన్న మీ కొడుకుని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే మీరు నన్ను రాణిని చేస్తానని మాట ఇచ్చారు. మీరిచ్చిన మాటని నేను పూర్తిగా నమ్మాను. సరే, మీ చేతులతో ఈ పని చేయకూడదు అనుకుంటున్నారు కదా? సరే, నేనే స్వయంగా నా చేతులతోనే నా గౌరవంతో కలిపి మీరిచ్చిన మాటని కూడా ఈ నిప్పుతో కాల్చేస్తాను.
అక్క ఆగు, దాన్ని నాకివ్వు. ఎందుకు నీకు ఇంత ఆవేశం? ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు? వెళ్ళి నీళ్ళు తీసుకురా, వెళ్ళు త్వరగా. అక్క, నువ్వు ఒకసారి దీన్ని సరిగ్గా చూడక్క. దీనికన్నా పెద్ద బహుమతి నీకు అసలు దక్కదు. చూడు. ఏంటిది? అక్క, ఇదే సరుకు ఫ్యాక్టరీ పేపర్స్. చూడు. అంటే ఇదే నిన్ను రాజ అర్య సింహాసనం వరకు తీసుకెళ్లే నిచ్చెన. తెలిసిందా? ఈ ఫ్యాక్టరీ వల్ల నాకు సింహాసనం దక్కుతుందని ఎలా అంటున్నావు? సారా ఫ్యాక్టరీ వల్ల కాదు, దాని గుండా దొరకబోయే సంపాదన వల్ల. డబ్బుతో పవర్, మర్యాద రెండూ దక్కుతాయి. పవర్ దక్కితే సింహాసనాన్నే మనం కుదిపెయ్యొచ్చు. ఇంకా మర్యాద అన్నిటినీ మళ్ళీ నీ దగ్గరికి వెనక్కి తీసుకొస్తుంది. ఈ పేపర్ మీద మహారాణి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఆవిడ ఈ పేపర్ మీద సంతకం పెడతారనుకుంటున్నారా? ఇది మర్చిపోండి. అరే, ఇలా ఇవ్వు. తొందరపడుతున్నావేంటి? రాజు ఈ ప్రపోజల్ కి ఎప్పటికీ ఒప్పుకోడన్న విషయం నాకు బాగా తెలుసు. తనకు దీని గురించి అన్ని విషయాలు తెలిస్తేనే కదా ఇందులో సైన్ చేయనని చెబుతుంది. అర్థమైందా? ఏమంటున్నారు? తర్వాత చెప్పాలంటే ఈ ఆటలో నేను ముందు నీ పార్ట్నర్ని. రాణిగారికి భర్త అన్నదంతా ఆ తర్వాతే. నాకు నా భార్య దగ్గర నుంచి ఎప్పుడు ఎలా పని తీసుకోవాలన్నది నాకంటే ఎవరికీ బాగా. అక్క, ఈ బ్యానర్ తగలబడిపోతే తగలబడిపోని, పర్వాలేదు. ఈసారి నేను మీ ఫోటోల్ని ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫ్స్తో తీస్తాను. మా అక్క వీర్ గారికి రాణి కాబోతోంది. షైనవి చాలా తెలివైంది. చదువు మీద దృష్టి పెడితే జీవితంలో ఎదుగుతుంది. అందుకే తన మంచి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను. తనని బోర్డింగ్ స్కూల్కి పంపిస్తాను. తన మంచి కోసమా లేక ఈ అంతపురం నుంచి బయటికి గెంటడానికా? చెప్పడం అయిందా? ఇప్పుడు విను. నిన్ను నాతో పాటు కూర్చోబెట్టుకున్నానంటే నాతో సమానంగా మాట్లాడమని కాదు. ఈ రోజుకి రాజభవనంలో అందరూ నా మాటే వింటారని మర్చిపోవద్దు. ఇకపై నీ కూతురు బాధపడకూడదని నువ్వు అనుకుంటే, ఇంకా తనకి అవమానం జరగకూడదంటే శరణ్ బన్నా, షైనవి ఇద్దరినీ నువ్వు ఒప్పించాలి. కానీ రాణి, నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. షైనవి, కానీ మీ నాన్నగారు అమ్మా, ఒప్పుకోరమ్మా. నేను చెప్పిన మాట నాన్న ఎప్పుడూ కాదని అనరు. దేన్ని కూడా కాదనరు. లేదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. బోర్డింగ్ స్కూల్ పేపర్స్ నా గదిలో ఉన్నాయి. వచ్చి తీసుకువెళ్ళు. రాయల్టీ ట్రస్ట్ పేపర్లు రాజ్. బాగా చూసి దాన్ని చదివి ఆ తర్వాత సైన్ చేయి. మీరు చదివారు కదా? నేను చదివాను, బాగా స్పష్టంగా చదివాను.
నా కళ్ళ కంటే నీ కళ్ళ మీదే నాకు నమ్మకం ఎక్కువగా ఉంది. ఎలా మాట్లాడాలో మీ దగ్గరే నేర్చుకోవాలి. ఇదే మంచి అవకాశం. సారా ఫ్యాక్టరీ పేపర్లు ఇందులో పెట్టి రాజు చేత సైన్ చేయించాల్సిందే. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ చెయ్యి. అంతే, ఇదే లాస్ట్ సైన్ చేసేయి. రాణి గారు శివ పూజ జరుగుతున్నప్పుడు ఎలుగుబంటిలా లోపలకు దూరింది. ఈ సైనవి వచ్చాక రాజు సారా ఫ్యాక్టరీ పేపర్లలో సైన్ చేయడం ఆపింది. ఈ రోజు నేను మా నాన్న సంతోషం కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళందరి సంతోషం కోసం ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నాను.